అందరు లేవురామా ఒకసారి మళ్ళీ ఏం గుర్తొచ్చింది రా ఎప్పుడు ఏదో ఒక్క పచ్చది ఉంటుంది రాఖీ పండగ కదా అమ్మా గర్ల్స్ లేచి అందరు బాయ్స్ కి రాఖీలు కట్టండి అమ్మా. రాఖీ అంటే సైకో గడి ఏదో ఒకటి అమ్మా చైతు నువ్వు ఫస్ట్ లేచి లాస్ట్ బెంచ్ జగిసాన్ రాఖీ కట్టు. సార్ ఇవన్నీ మధ్యలో రాకూరే సార్ గమ్మున మీ మ్యాచ్ క్లాస్ ఏదో చెప్పుకొని వెళ్ళిపోయి ఈ పండుగల మీకు సంబంధం లేదు సార్. ఇటు చేయకూడదు సార్ ప్లీజ్ సార్ కావాలంటే ఎగ్జామ్ పెట్టరు సార్ ఆ టాపర్ కానీ బీట్ చేస్తా కానీ రాఖీ మాత్రం గట్టి సార్ ఈ మాత్రం కుక్కలాగా నడుస్తాను రాఖీ కట్టరు రాఖీలు కట్టరు చెల్లెలు అన్న వాళ్ళకి రాఖీలు కట్టరు అందరు అన్న చెల్లెలు 2 years నుంచి లవ్ చేసిన సారిగా 2 seconds లో రాఖీ కట్టి నీకేం తెలుసా సింగిల్ గా మీ లవ్ గురించి నీ అమ్మ ఇట్లా అయితే కాదు ఇక వేరే స్కూల్కి వెళ్ళి వేరే పిల్లం పట్టాలి ఎందుకు వచ్చింది హాయ్ సార్ ప్రాబ్లం మీరేం మా బిడ్డ సర్ప్రైజ్ చేద్దామని క్లోజ్ యువర్ ఐస్ ఇక్కడ పిల్లలు ఉన్నారు ఇక్కడ వద్దు నడు పక్కన కాలు ఉండాలి కూతురు నడు. నాకు తెలిసి నీకు ఏది కావాలో అది ఇక్కడే ఇస్తా కళ్ళు మూసుకో. కానీ వాళ్ళు అట్లా నడుస్తుంటారు కానీ మీరు జల్ది ఇచ్చండి. ఓపెన్ యువర్ ఐస్ ఇంకేం వేయలేదా మేడం? ఇచ్చాను చేతిని చూసుకోండి. హ్యాపీ రక్షాబంధన్ ఇదే మేము రాఖీ ఎందుకు కట్టాలనిపించింది సడన్ గా. ఈ రోజు మీ బాధ నేను అర్థం చేసుకోలేకపోయాను నిన్నే నాకు కళ్ళు తెచ్చుకున్నాయి. హాయ్ మ్యామ్. ఏ నువ్వేంట్రా ఇంత నైట్ వచ్చా? ఉట్టిగానే మ్యామ్ నువ్వు మ్యాథ్స్ సార్ రాఖీ కట్టించింది అందరికి. వావ్ వెరీ గుడ్. కానీ కట్టిన తర్వాత ఒక మాట చెప్పింది మ్యామ్ ఎమోషనల్ గా. అవునా ఏం చెప్పాడు? ఆయనకి చెల్లెళ్ళంటే ఎవరు లేరంట మ్యామ్ కానీ మిమ్మల్ని చూసినప్పుడు ఒక సొంత చెల్లెలాగా ఫీల్ వస్తుందంట మ్యామ్. ఏంటి అవన్నీ కాదు మ్యామ్ ఈ స్కూల్లో ఎవరితో క్లోజ్ ఉంటాడు మీతోనేగా. అంటే ఉంటాడు బట్ ఆ క్లోజ్ ఈ క్లోజ్ లాగా అనిపించదే. అది ఈ క్లోజ్ నువ్వు అనుకుంటుంది కదా ఎక్కువ ఫీల్ అయిపోకు అవన్నీ పెట్టుకోకంతని. రైట్ మ్యామ్ ప్లీజ్ మ్యామ్ మా సార్కి మీతో రాఖీ కట్టించుకోవాలని ఉందంట. మమ్మల్ని అడ్జస్ట్ చేసినాం కాదు కానీ మా సార్ని మాత్రం అడ్జస్ట్ చేయకండి మ్యామ్. మీ కాలు మొక్కమంటే మొత్తం అడ్జస్ట్ చేయకుండా రాఖీ కట్టారు. సరే సరే నువ్వు వెళ్ళు నేను కడతాను సర్ప్రైజ్ చేయరు మ్యామ్ హ్యాపీ ఫీల్ అవుతాడు మా సార్.